హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పర్లకిన్లో గజపతి డిస్టిక్ ఒడిశాలో రామ్ సాగర్ అనే సాగరం ఉంది. సాగరం అంటే ఒక పెద్ద చెరువు లాంటిది. ఆ చెరువులోని శ్రీరాముల వారి విగ్రహం ఉంది. హైట్ 12 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇప్పుడు రాముల వారి విగ్రహం మీకు డ్రోన్ వీడియోలో చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా ఆ విగ్రహము. ఇది కట్టి మినిమం 25 ఇయర్స్ అయిపోద్ది. కానీ ఇక్కడ పూజలు ఎక్కువ జరగవు, ఎందుకంటే ఇక్కడికి రావడానికి బోర్డు సదుపాయం లేదు. ఇది ఇక్కడికి వచ్చి పూజలు చేయాలంటే మినిమం వేసవికాలం అయితే నీరు తగ్గితే పూజలు చేయడానికి అవుద్ది, లేకపోతే అది కూడా అవ్వదు. ఇక్కడ నుంచి మీకు ఆ రోడ్డు కూడా ఎలాగుందో చూపిస్తాను, చూడండి. మెయిన్ రోడ్డు, సాగరం పక్క నుండే రోడ్డు ఉంది. ఆ రోడ్డు కూడా మీకు చూపిస్తాను. ఒకసారి సాగరం మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు రోడ్ ముందుకు వెళ్తుంది కదా, అటు సైడ్ పర్లకిన్ రోడ్ అనమాట. మీరు చూస్తుందల్లా పర్లకిన్ వెళ్ళే రోడ్ అనమాట, అటు సైడ్. చూస్తున్నారు కదా, ఇంతకుముందు రోడ్ ఇలా లేదు, పర్లేదు, డెవలప్మెంట్ చేశారు. రోడ్డు కూడా బాగుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఒడిశాలో డెవలప్మెంట్ అక్కడక్కడ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ రివర్స్ చేశాను డ్రోన్ని. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను. ఇటు సైడ్ పలాస వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఆ గుడి పక్క నుండే మనం పలాస వెళ్తాము. ఇప్పుడు ఆ గుడి కూడా మీకు చూపిస్తాను, చూడండి. శ్రీ శ్రీ రామలింగేశ్వర గుడి మాట ఆ దగ్గరలో ఉంది. అక్కడ మీకు చూపిస్తాను. అది రామ్ సాగర్ అనే విలేజ్లో ఉంది, చూపిస్తాను, చూడండి. ఇది రామ్ సాగర్ బోర్డు అనమాట. అంటే సాగరం అని ఒక బోర్డు గవర్నమెంట్, ఒడిశా గవర్నమెంట్ అలాగే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు రామ్ సాగర్ ఆ గుడి దగ్గరికి వచ్చేసాము, ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. ఆ గుడి ముందు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది 1965లో కట్టింది. ఎంట్రన్స్ చూడండి. నేను గుడి లోపలికి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, గుడి లోపలికి వెళ్తాను ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కళ్యాణ మండపం ఉంటాయి. మండపం అంటే మండపం లేదు, చిన్న చిన్న మండపాలు ఉంటాయి, ఒక 3 ఉంటాయి. ఎవరైనా మొక్కుబడి ఉంటుంది కదా, ఆ గుడి దగ్గర పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. ముందుగా మనకి ఎంట్రన్స్ అయింది తులసమ్మ కుండి ఉంటుంది, ఒక పెద్ద కుండి. ఆ కుండి నుండి అలా ముందుకెళ్తే అక్కడ గుడి ఉంటుంది, ఎంట్రన్స్ గుడి అనమాట అది. ఇదే ఆ గుడి. అది కూడా ఇంతకుముందు గచ్చు ఉండేది, మొత్తం గచ్చు అన్నీ ఎరగొడిచి టైల్స్ వేస్తున్నారు. వైట్ టైల్స్ అండ్ గ్రానైట్ 2 వేస్తున్నారు. ముందుగా మనకి కనిపించింది నంది విగ్రహం. నంది విగ్రహం ఎక్కడున్నా సరే ఈశ్వరుడు కంపల్సరీ అక్కడే ఉంటారు. లోపలికి ఎంటర్ అవుతున్నాము. నేను వచ్చినప్పటికీ 10:30, 12 అయింది. జనాలు ఎవరు లేరు, మినిమం 4, 5 ఉన్నారు. చూడండి, నేను లోపలికి వెళ్తున్నాను. ఈ దేవుడు చాలా మహిమల దేవుడు. ఈ చుట్టుపక్కల ప్రజలు బాగా నమ్ముతారు ఈ దేవుడిని. ఏది కోరుకుంటే అది తీరుతుంది అని ఒక నమ్మకం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒక చిన్న వినాయకుడి విగ్రహం ఉంది. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. కనిపిస్తుంది కదా, గోడలో పెట్టినారు, అది వినాయకుడి విగ్రహం. కింద కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చిన్న చిన్నవి. అక్కడ నుంచి మనకి గుడి లోపల నుంచి బయటకు రావడానికి తోవ ఉంది. ఆ తోవ నుండి ఇక్కడ ఆంజనేయుడి గుడి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయుడి గుడి లోపలికి వెళ్తాము. చూస్తున్నారు కదా, ఇది ఈ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. చూడండి ఎలాగుందో. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక టెంపుల్ ఉంది, అంటే చిన్న గుడి, దానికి అటాచ్డ్ అంటే కలిపేసి ఉంది ఆ పక్కన. అక్కడ కూడా వెళ్తాము, చూడండి. అటు సైడ్ గుడి పక్క నుండి తోవ ఉందన్నమాట. ఉసిరి చెట్టు, ఇది పెద్ద ఉసిరి చెట్టు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కంపల్సరీ పూజ చేయవలసిందని చేస్తారు కూడా. అలాగే ఇరకలో సందులో ఉంది, చూడండి. ఆ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఎదురుగా కనిపించేది చూస్తున్నారు కదా, శ్రీ శ్రీ రాధాకృష్ణ స్వామి వారు ఎదురు కనిపిస్తుంది. దాని పక్కన రైట్ సైడ్కి ఒక గుడి ఉంది. ఇక్కడ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ గుడి. అంటే ఈ 2 గుళ్ళు ఒక దగ్గర ఉంటాయి. ఈశ్వరుడు గుడి సపరేట్గా ఉంటుంది, దానికి అటాక్ చేసే ఉంటుంది కానీ సపరేట్గా ఉంటుంది. అక్కడ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఆ గుడి మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఈ గుడికి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఉండదు, నీళ్ళు కడుక్కోవడానికి సదుపాయం ఉంటుంది. అది కూడా ఒక వేరే రూట్లో వెళ్ళి రావాలి. అలాగొస్తే కాళ్ళు కడుక్కోవడానికి అవుద్ది, లేకపోతే అవ్వదు. ప్లేస్ చూపిస్తున్నాను కదా మీకు మొత్తం.
గుడి అటుపక్క ఖాళీ ఉంది, ఇటుపక్క ప్లేస్ ఉంది, పర్వాలేదు. ఫంక్షన్లు చేసుకుంటారు, చాలామంది చేస్తారు కూడా ఇక్కడికి వచ్చి. ఇక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. డ్రోన్ వీడియో ఏంటంటే ఇక్కడ పైన చెట్లు ఎక్కువ ఉన్న కారణంగా మీకు డ్రోన్ వీడియో సరిగ్గా కనిపించదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను డ్రోన్ వీడియో మీకు చూపించడానికి. ఒడిశాలో ఏంటంటే గుళ్ళన్నీ ఒకేలాగా ఉంటాయి. ఆంధ్రలాగా మోడల్ డెవలప్మెంట్ చేయడం ఏమి ఉండదు. మనం ఒడిశాలో గుడి అంటే ఎలా ఎక్కడికి వెళ్ళి చూసినా ఒకేలాగా ఉంటాయి, సింపుల్గా కనిపెట్టవచ్చు ఇది ఒడిశా గుడి అని. కొన్ని మన ఆంధ్రాలో ఏంటంటే ఒడిశా రాజుగారు వచ్చి ఆంధ్రలో కట్టున్నారు, అవి కూడా కొన్ని డిస్టిక్లో ఉన్నాయి. అలాంటిది ఇది ఒక గుడి అనమాట. ఈ రామసాగర్ అనే పేరుకి ఈ గుడి బాగా ప్రసిద్ధి చెందింది గుడి ఇది. చూస్తున్నారు చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మీకు ఆ గుడి ఎలాగ ఉంది, ఎటు పక్క నుండి తోవ ఉందనేది మీకు తెలుస్తుంది. ఈ గుడికి రావడానికి ముఖ్యంగా రెండు తోవలు ఉంటాయి. ఒకటి పర్లకిండి వచ్చినప్పుడు ఇటు సైడు రైట్ సైడ్కి ఒక తోవ ఉంటుంది, తర్వాత పలాస నుంచి వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక తోవ ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చూపించింది పలాస నుండి వచ్చిన తోవ, లాస్ట్లో వచ్చింది పర్లకిండి వచ్చిన తోవ అన్నమాట. ఇది చూస్తున్నారా, మొత్తం విలేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా మొత్తం. వీడియో ఏంటంటే మంచుకున్నప్పుడు అంత క్లియర్గా కనిపించదు మీకు వీడియో. మబ్బు ఉంది, ఎక్కువ పర్సెంట్ మంచు ఫుల్గా పడుతుంది ఒడిశాలో మట్టికి. మీ ఆంధ్రలో ఎలాగుందో తెలియదు, కానీ ఒడిశాలో మట్టికి మంచు ఫుల్గా పడుతుంది. మినిమం 11 గంటల దాకా ఫుల్ మంచు పడుతుంది. అందుకని వీడియో అంత క్లారిటీగా మీకు కనిపించదు. చూస్తున్నారు కదా. అలాగే రామసాగర్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్లో మీకు రామసాగర్ని నేను చూపించాను, అక్కడ నుంచి మనం ఈ గుడికి వచ్చాము. ఎప్పుడైనా సరే వీడియో చూసినప్పుడు పూర్తిగా చూడాలి, అప్పుడే ఆ వీడియో ఎలాగుంది ఏంటంటే అక్కడ ఏమున్నాయని మీకు తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే సగం చూసి సగంలో ఆపేస్తారు, అలా చేయకండి. ఇప్పుడు వీడియో మొత్తం చూస్తేనే మీకు ఆ గుడి ఏంటి, అక్కడ పరిస్థితి ఎలాగుంది ఏంటని మీకు తెలుస్తుంది. అక్కడ నుంచి రామసాగర్ చూపిస్తాను చూడండి. మంచు కూడా మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి, అదే మీకు చూసిందే రామసాగర్ మీది. మంచు ఎంత పడుతుందో చూడండి, బిల్డింగ్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, మంచు పడుతున్న కారణంగా నీకు క్లారిటీగా కనిపించదు. ఇదంతా రామసాగర్ విలేజ్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ. ఇక్కడ నుంచి అయిపోలేదు, ఇంకా ఉన్నది, చూపిస్తాను చూడండి మొత్తం క్లియర్గా. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి డ్రోన్ నేను ల్యాండ్ చేస్తాను. గుళ్ళో ఉండి మొత్తం ఆపరేట్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాననేది మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి, గుళ్ళో ఉండేసి అక్కడ ఆపరేట్ చేశాను. గుళ్ళు ఇది వెనక భాగం అనమాట. నేను ముందు భాగం మీకు చూపించాను, వెనక భాగం నుండి మేము బయటికి వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, వెనక భాగం అన్నమాట ఇది. వెనక భాగం నుంచి మీకు ఏ రూట్ ఎటు ఉందో చూపిస్తాను, బయటకు వస్తాను. అవునండి, చూపిస్తాను. ఇది అలా గేట్ అనమాట, లాస్ట్ వెనక భాగం గేట్ అనమాట ఇది. ఇది పలాస నుండి వచ్చే రోడ్డు అనమాట ఇది, ఇటు పక్క. ఇది పర్లాకి నుండి వచ్చే తావు అనమాట.